శ్రీరామదేవుని కథ. నాగంబట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంబుననొక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంబట్టు. ఆయనకొక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణభట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంబట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవలెనని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనము సంపాదించుకొనుటకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్ళితే నీకు ధనము ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెడితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెడితే నీకు ధనము మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా అని అడిగారు. నాగంబట్టు, అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయస పాత్రనిచ్చినారు. అతడది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయియను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులనిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబల విద్యలను నేర్పెను. రాముడు తాటకని చంపి శివుని విల్లి విరచి సీతను పెండ్లియాడి అహల్య శాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి కైక వరము చేత 14 ఏండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమున కేగి లంకా దహనము చేసి రావణాసురుని వధించి విభీషణకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునకు మరలా రామదేవుని వ్రతకథా విధానము ఇట్లు చెప్పిరి. 5 లక్షివారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువుకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు అంతా కలిసి తినవలెను. ఆ విధంగా 5 లక్షివారములు పూజ చేయవలెను. ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంబట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యా పిల్లలతో కలిసి 5 లక్షివారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుతున్నాడట. అలాగున కొంతకాలము అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలననుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళదామనుకొని కొంచెము ధనము మూట కట్టుకొని కాశీ కావిడి భుజం మీద వేసుకుని కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయెను. ఆ మరునాడు కుమారుడు యాయా వారమునకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెబుతాను, విందువుగాని రావమ్మా అని పిలవగా ఆ తల్లి, నాయన, ప్రొద్దునే దాసీది పాచి పనికి వచ్చేవేళ వంటవేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను, విందువుగాని రావమ్మా అనగా, ఇప్పుడేం కథ నాయన, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. ఆ కారణముగా రామదేవునకు కోపం వచ్చినది.
ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగుననే వెళ్ళి పొదలబెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెడలిపోయెను. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లిరాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోవుచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మా అదైనా ఉంచమని కోరవే అమ్మాయని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా, ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకొని లాగిందంట. అంతటన సగమంచు గల భాగం ఊడిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడేదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూసి, ఈ కంచము మాదే అన్నదట. అందుపై ఆ ఇంటివారు, మీ కంచము ఎంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలాగున కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయెను. కానీ మొత్తము కంచము మాదే అని ఆ పొరుగింటి వారే ఉంచి వేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా అనెను. అది మాదేనని చెప్పి వారే పుచ్చుకొన్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుని కథను చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మాయని అడిగెను. కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతాను గాని రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెలిని వెంట పెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూట కట్టుకొని వస్తున్నాడట. కొంత దూరము వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినాడు. అక్కడొక కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కడుగుకొనుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటని ఎత్తుకొని పోయెను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూచి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడగగా, నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునకు కోపము వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెడలిపోయినది. యాయా వారపు చెంబు కూడా దొర్లిపోవుచుండగా నేను చెల్లి చూచి, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలినది, మిగతావన్నీ వెడలిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవుచున్నది. అప్పుడమ్మ చూచి కంచము అంచు పట్టుకుని లాగగా సగమంచు మనకి, సగము పొరుగు వారికి వెడలిపోయినది. మరునాడు ఉదయమున లేచి వారింటికి నిప్పు కొరకై వెడలి వారి ఇంటిలో కంచము అంచు చూచి, కంచము అంచు మాది అన్నదట. అంతట వారు, మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది? నీవు మా ఇంటికి వచ్చినావా? మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదేనన్నారట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండునూ అతుక్కుపోయెను. వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు. అమ్మా, ఇప్పుడైనా రామదేవుడి కథ చెబుతాను వింటావా అని అడగగా, నేను కథ వినను, కార్యము వినను అన్నది. అందువలన రామదేవునికి కోపమొచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయెను. చెల్లిని మాత్రం ఎవ్వరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించెను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా, సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్ళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేయుదునా అని నారాయణ భట్టు అడగగా, అతను పెండ్లి వద్దు, పేరంటము ఎక్కరలేదని చెప్పెను. మరి కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడగగా, అతడు,
నాకు పెండ్లి పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనెను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి, నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారున్నారు, వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోవు పాదమంత భూమి లేదు, మీకిష్టమైతే చేయండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెండ్లి చేసినాడు. వారక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాం, తీసుకోవలసినదని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించుడని 4 ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విప్రుడెక్కడికో వెడలిపోయాడు. వారా 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకిని పంపినాడు. వారక్కడకు వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరకు దారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు గాన రావలసిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెడదాం అనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెడలినాడు. నారాయణ భట్టు కొంత దూరము వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగెను. ఏమన్నది నాయన, నేను పుట్టుకతోనే అందుడను, వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినదవా అని అడిగెను. గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడతను, ఓహో, కథలోనే ఎంత మహత్యం ఉంది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమనెను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథా మహత్యము. 5 లక్షివారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునకు, ముత్తైదువునకు, బ్రాహ్మణునకు, ఇరుగు పొరుగు వానికి ఇచ్చి భార్యాపిల్లలతో తినవలెనని చెప్పి వెడలిపోయెను. తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూచి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు.
నాయనా, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు. నేను నా సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్యా బిడ్డలు దారి తప్పిపోయారు. నా అవస్థ ఇలా ఉన్నది నాయనా అని రాజు చెప్పినాడు. సరే, నేనొక కథ చెబుతాను, వింటారా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు అలాగే వింటాను, చెప్పవలసినది మహానుభావా అనెను. నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను. అంతటా ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా, నారాయణ భట్టు, నేను దేవుడను కాదు, ఇది రామదేవుని కథామహత్యము. మీరు 5 లక్షివారములు 5 ఆదివారములు పూజ చెయ్యమని చెప్పి వ్రత విధానమంతయు ఇంకొక మారు చెప్పెను. నారాయణ భట్టు మరలా కొంత దూరము వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయనా, నాకు చిన్నతనంలోనే పెండ్లైనది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూచి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగున చూస్తాము అది అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయనా అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెబుతాను, వింటావా అనెను. అలాగే వింటాను నాయనా, చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమివేసిన తల్లి తండ్రి అత్తామామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రత కథా మహత్యము. 5 లక్షివారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా, పూజ చేసుకుంటాను, కొంచెము చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కుదరవు గనక ఇల్లు లేదు, వాకిలి లేదు, వెడలిపోండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరు అయినా చూపించు తల్లి అని అడిగాను. అందుకామె తూర్పు దిశని ఈశాన్యమూలగా కోనేరున్నది, వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఎందు రామదేవుని పటము పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకొనుచున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము, దక్షిణ ప్రసాదములనిచ్చినాడట. ఆమె పుచ్చుకొని లోనికి వెడలిపోయెను. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షతలు నెత్తి మీద వేసుకొని కొన్నిటి నా ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను. అతను ఇలాగున వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాల వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త వడ్లు మూటలు చేసుకొని ఇల్లు కానక కంగారుపడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె చూచి, మన ఇల్లు ఇదే, ఎలా రండి అనెను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరున్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునకు నైవేద్యము పెట్టి కథ చెప్పుకొనుచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చాడు. నేను లోపలకు వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షితలు నెత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షితలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఎలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పాను. అంతటి ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా ఈశాన్యమూలగా వెళ్ళాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలక్కడ పెట్టి
నారాయణ భట్టును వెతుకుచూ బయలుదేరెను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించెను. బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావా, మీరు మా ఇంటికి రావలసినదని, మేము పూజ చేసుకుంటామని అనెను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావా, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అనగా, నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే, నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతుకుటకు వెడలుచున్నాను, నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుని కథా మహత్యము, నీవు ఇంటికి వెడలి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెదక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఎంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో తులతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మోర్చిల్లి పడిపోయెను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి, భోజనము చేతువు గాని మా ఇంటికి రమ్మనెను. నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను, భోజనము మాత్రం చేయను, ఒక కోనేరు మాత్రము చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు బమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు, సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనము చేయుదురు గాని రమ్మన్నారట. నేను భోజనము మాత్రము చేయను, రామదేవుని వెదకుచూ వెళ్ళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుడను అని చెప్పగా, అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో నంది వాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేసెను. శంభు మమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంకి వహ్నినయనం వందే ముకుందాప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావలియునని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరుడయి నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధముగా స్తోత్రం చేసెను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి రుద్యానగమ్యం వందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనుకుని శ్రీమద్దివ్య మునీంద్ర చిత్తనలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవ వాక్పయోధి శశినం స్మేరాననం చిన్మయం నిత్యం నేరద నేలకాయమమలం నిర్వాణ సందాయకం శాంతం సత్వమనాయమయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాననెను. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చెను. అప్పుడు ఆ సీతామహాతల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమన్నాలు వండి వెండి పీటలు బమిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనము వడ్డించెను. అందరూ భోజనము చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావలసిందని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు
అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరము వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయెను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి ఏమి ఎలాగున పడిపోయినావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సాలురు తెలుసుకొనలేరు. మీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంత వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజములపై కెక్కించుకొని తీసుకెళ్ళమనెను. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకొని కొంత దూరము వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొని చుండిరి. ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలిగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాని ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొని చుండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు, ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చుండుటచే సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చేయనక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావలెను, మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషముతో అలాగే వస్తామని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు, రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేర్లకొచ్చేసరికి గ్రామములోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండై నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషముతో కుమారుని, కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పటమును పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదము 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధము చేసినాక కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పినాడు. వారు సంతోషముతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నిటినీ సిద్ధము చేసి అతనిని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపై కెక్కించుకొని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొని వచ్చి ఆ రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలెను అని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడను, నిన్ను తప్ప అన్యమెరుగని వాడను, నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించక నాకున్న ఈ పుచ్చుపేటయే సింహాసనం అనుకుని దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవలెనని వినయముగా ప్రార్థించెను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారినదట. అంతట సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలసినారట. ఆ పూట రామదేవుని వ్రతము చేసుకుని గదు చెప్పుకొని కదాక్షతలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుండో ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడగగా, పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దాము అని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి వచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి
నారాయణ భట్టుకి 70 యాగాల పెండ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతము పట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవు నేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యమూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షివారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిరి. నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులయ్యి సుఖముగా నుండిరి. శ్రీరామదేవుని కథ సంపూర్ణము. జై శ్రీరామ్.